అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఇదే న్యాయం. రచించిన వారు రాజ్యలక్ష్మి కొలాస్కర్ గారు. ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మోగింది. ఆ చప్పుడు కోసమే ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న మాధవి పరుగు పరుగున వెళ్ళి తలుపు తీసింది. ఏమిటోయ్, ముఖారవిందం అంత కళకళలాడుతుంది, ఏంటి విశేషం? తలుపులు వేసి భార్యను దగ్గరికి తీసుకున్నాడు కిషోర్. విశేషమే, ముందు మీరు బట్టలు మార్చుకొని రండి, టిఫిన్ తినేటప్పుడు చెప్తాను అని ఊరించింది మాధవి. సస్పెన్స్ కూడానా? త్వరగా చెప్పబోయ్. బెడ్రూమ్లోకి వెళ్ళి ఇన్లాండ్ లెటర్ తీసుకొచ్చింది. మా అమ్మ ఉత్తరం మధ్యాహ్నమే వచ్చింది, చదవండి. ఏం రాసిందో నువ్వు చెప్పరాదు? ఉత్తరం చదవటానికి కూడా బద్ధకమేనా? చదవండి. తప్పదన్నట్లుగా ఉత్తరం విప్పాడు కిషోర్. చిరంజీవి సౌభాగ్యవతి మధుని అమ్మ దీవించి రాయనది. మేమంతా క్షేమం. నువ్వు పాప అల్లుడు గారు కులాసాగా ఉన్నారని నేను తలుస్తున్నాను. అసలు విషయం అనుకున్నట్లుగా పాపకు ఆయా దొరికింది. మన పాలేరు వెంకన్న రెండో పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలుసు కదా. అతను 1 నెల రోజుల కిందట ఎద్దు పొడిచి చచ్చిపోయాడు. ఆ అమ్మాయికి దాదాపు 25 సంవత్సరాలు ఉండవచ్చు. పుట్టింటి వైపు నుంచి అన్న తప్ప ఎవ్వరూ లేరు. అతను కూడా బాధ్యత వదిలించుకోవటానికే ఈ పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ చేరదీయటానికి ఏ మాత్రము ఇష్టపడటం లేదు. మరిది దయతలిచినట్లుగా నటించి ఇంట్లో పెట్టుకొని బలవంతం చేయబోయేటట. ఈ అమ్మాయి తప్పేమీ లేకపోయినా తోటికోడలు జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చేసిందట. మనింటికి ఏడుస్తూ వచ్చింది. ఏ పనైనా చేస్తానండి, చూపించండి అని కాళ్ళు పట్టుకుంది. మా అమ్మాయి గారింట్లో పని చేస్తావా అంటే సంతోషంగా ఒప్పుకుంది. పిల్లల్ని చూసుకోవటం కూడా ఆమెకు బాగా తెలుసు. అన్న పిల్లల్ని దాదాపుగా తన చేతుల మీదే పెంచాను అని అంది. వంట కూడా చేయించుకోవచ్చు, మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వయసులో ఉన్నమ్మాయి కదా అని ముందు మేము సంకోచించాము. కానీ ఎంత వెతికినా మనుషులు దొరకటం లేదు కదా. ఎంత డబ్బిస్తామన్నా సరే హైదరాబాద్లో ఉండాలంటే అయ్య బాబోయ్ అని అంటున్నారు. నీకు ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి ఇచ్చిన గడువు కూడా ఇంచుమించుగా అయిపోతుంది కదా. అయినా అల్లుడు గారు శ్రీరామ చంద్రమూర్తి లాంటి మనిషి అని సమాధానపడ్డాము. ఏ సంగతి ఆలోచించుకొని వెంటనే ఉత్తరం రాయండి. నువ్వు వద్దంటే వేరే ఏదైనా దారి చూపించాలి. కావాలంటే ఆ అమ్మాయిని తీసుకొని నేనో నాన్నగారో వస్తాము. ప్రస్తుతానికి మన ఇంట్లోనే ఉంది. పాపకి ముద్దులు ఇట్లు మీ శ్రేయోభిలాషి అమ్మ. కిషోర్ లెటర్ చదవటం పూర్తి చేయగానే ఆత్రంగా అడిగింది మాధవి. ఏమంటారు? నీ సమస్య తీరిపోయిందన్నమాట. తెగ వర్రీ పడిపోయావు కదా. చాలా సంతోషం మధు. ఓ తీపి ముద్దు ఇలా పారేసి వెంటనే జవాబు రాసేయి. ఆవిడ వచ్చి 2-3 రోజులు అలవాటు పడిన తర్వాత నువ్వు కూడా జాయిన్ అయిపోవచ్చు. లెటర్ రాయటానికి ఉత్సాహంగా పరిగెత్తింది మాధవి. మాధవికి గౌరీని చూడగానే ఎందుకో చాలా మంచి భావం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. చామన ఛాయలో ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఒత్తైన జుట్టుని గట్టిగా జడవేసుకుంది. నేత చీర భుజాల చుట్టూ కప్పుకొని బెరుకుగా సంకోచంగా లోపలికి నడుస్తున్న గౌరీ మీద జాలేసింది. ఆదరంగా మాట్లాడుతూ 2 రోజుల్లో ఆమె సంకోచాన్ని పోగొట్టింది. మాధవి తల్లి 4 రోజులుండి పొలం పనులు జరుగుతున్నాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో 2 రోజులకి మాధవి ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. ఆ రోజు రాత్రి మాధవి కిషోర్ని అడిగింది. ఏమండి, ఎలా ఉంది మన పని మనిషి గౌరీ? మీరేమైనా అబ్జర్వ్ చేశారా? మీకు నచ్చిందా? అయ్యో పిచ్చి మధు, నాకు నచ్చాల్సిన పనేమిటి? మన పాపని ప్రేమగా చూసుకొని నీకు సహాయంగా ఉంటే చాలు. నీకు నచ్చితే నాకు నచ్చినట్లే కదా. నేనసలు ఇంతవరకు ఆవిడని సరిగ్గా చూడను కూడా చూడలేదు. మనిషి చాలా మంచిదిలా ఉందండి. పాపం ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు, అనుభవాలు. ఒకళ్ళ పంచన బతుకు వెళ్ళదీయాల్సి రావటమేమిటి? మనిషికి మనిషికి మధ్య ఇంత తేడానా? అంత జాలి పడిపోకు. అంతకంటే దయనీయమైన స్థితిలో అనేక లక్షల మంది బతుకుతున్నారు. ఒక్క మాట మధు, కొత్తలో అందరూ మంచిగానే కనిపిస్తారు.
అవకాశం వస్తే ఎవరు ఎలా మారతారో మనం చెప్పలేం కదా. మరీ పిచ్చిగా నమ్మేకు, జాగ్రత్తగా ఉండటం ఎప్పుడూ మంచిది. ఏవండి, మీకు మరీ చేదస్తం. ఎవరిని నమ్మకుండా అనుక్షణం అనుమానంతో బతకటం నరకం. అవునా కాదా? అవును, కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉందోయ్. ఏమిటో? అది వరకైతే ఎప్పుడు మనసైతే అప్పుడు దేవిగారి అందాల చెక్కిళ్ళు, తీయటి పెదవులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడేమో రాణిగారు పడక గదిలోకి వేయించేసే వరకు పడిగాపులు పడాల్సి వస్తుంది. ఇదే బాగోలేదు. నాకు బాగా అయింది. నాకు మాత్రం చాలా హాయిగా ఉందండి. ఇంట్లో ఉన్నంతసేపు నన్ను ఏ పని చేసుకోనివ్వకుండా విసిగించేవారు. ప్రాణం సుఖపడుతుంది. చిలిపిగా కవ్వించింది. ఓ, అలాగా? నీ పని చెప్తానుండు అని అంటూ మాధవి ఉక్కిరి బిక్కిరైపోయింది. అలసిన శరీరంతో, ఆనందం నిండిన మనసుతో కిషోర్ చేతుల్లో అందమైన కలల్లోకి జారుకుంది మాధవి. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. గౌరీ వళ్ళు దాచుకోకుండా మాధవికి సహాయపడుతూనే ఉంది. బుల్లిపాప తల్లిదండ్రులను గుర్తించినట్లుగానే గౌరీని కూడా గుర్తించి నోటి నిండా నవ్వుతుంటే మహదానందంగా ఉండేది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి గౌరీ టీ చేసి ఉంచుతుంది. భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, పాపతో ఆడుకుంటూ, టీ తీసుకుంటూ ఉంటుంటే గౌరీ వంట చేస్తుంది. రాత్రి భోజనం చేశాక గౌరీతో కాసేపు కబుర్లు చెప్తుంది. మాధవి ఆ రోజు పాప ప్రతి కేరింత, కదలిక మాధవికి వర్ణించి చెప్పేది. గౌరీకి నెమ్మదిగానైనా చదవటం వచ్చు. పాప నిద్రపోతున్నప్పుడు కాలక్షేపంగా ఉంటుందని మాధవి గౌరీ కోసం చందమామ, బాలమిత్రలాంటి పిల్లల కథల పుస్తకాలు తెచ్చి ఇచ్చేది. 1 నెల రోజుల తర్వాత గౌరీ ఇంట్లో వ్యక్తిలాగా కలిసిపోయింది. మాధవికి గౌరీ అన్ని విధాలా నచ్చింది. ఒక్క విషయంలో తప్ప. గౌరీకి తిండి పిచ్చి కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు. మాధవి కాస్త పాతపడగానే నెమ్మదిగా తినే వస్తువులు కొంచెం కొంచెం సంగ్రహించటం ప్రారంభించింది. ఇది మాధవి దృష్టిలోకి రావటానికి చాలా కాలమే పట్టింది. ఒకరోజు కిషోర్ స్వీట్స్ తీసుకొచ్చాడు. అందరూ తినగా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టింది మాధవి. మర్నాడు తీసి చూసేసరికి సగం కూడా లేవు. మాధవి వెంటనే గౌరీని పిలిచి అడిగింది. గౌరీ, స్వీట్స్ తీసుకున్నావా? నేనా? ఆహా, లేదమ్మా. ఇందాక పక్కింట్లో పిల్లలు పాపతో ఆడుకోవటానికొస్తే వాళ్ళకి పెట్టాను. గౌరీ అబద్ధమాడినా ఆమె గొంతులో తడబాటు మాధవికి నిజం చెప్పింది. అయినా ఎలా నిలదీయాలో తోచక అప్పటికి ఊరుకుంది. మరో 2 రోజుల తర్వాత మాధవి మంచినీళ్లు తీసుకుందామని ఫ్రిడ్జ్ తెరిచింది. వెంటనే ఆమె దృష్టి పాలగిన్నె మీదకి పోయింది. పాలు చాలా తక్కువగా ఉన్నాయి. కూరలు కోస్తున్న గౌరీ దగ్గరికి వెళ్ళింది. గౌరీ, పాలెందుకు అంత తక్కువగా ఉన్నాయి? పొద్దున్నే మామూలుగానే వచ్చాయి కదా. ఆ మాట వినగానే గౌరీ ఉలిక్కి పడింది. బెండకాయ బదులు వేలు తెగింది. గాయం నుంచి వచ్చే రక్తాన్ని ముఖంలో కలవరాన్ని అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ చెప్పింది. పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినానమ్మా. పిల్లొచ్చి తాగేసింది. మాధవి గొంతు పదునుగా ఉంది. గౌరీ, మేము ఈ ఇంట్లోకొచ్చి సుమారుగా 5 ఏళ్ళవుతుంది తెలుసా? ఈ 5 ఏళ్లలో పిల్లి వంటింట్లోకి రావటం ఇదే మొదటిసారి తెలుసా? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ రాత్రి కిషోర్తో ఆ విషయమే చెప్పింది మాధవి. చివరికి బాధగా అంది. ఎంతో మంచిది అని అనుకొని సంతోషపడుతుంటే ఇలా మొదలుపెట్టిందేంటండి? గట్టిగా ఏమైనా అంటే ఆ కోపం పాప మీద చూపిస్తుందేమో అని భయం. ఈ అలవాటు మానిపించకపోతే కష్టం కదా. కాలం జరిగే కొద్దీ ఇది తినే వస్తువులతోనే ఆగిపోదు. నేను ముందే చెప్పలేదా నీకు? నమ్మి నెత్తికెక్కించుకున్నావు. ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా చూస్తే అంత మంచిది. నీకు అనుమానం వచ్చినట్లు స్పష్టం చేశావు కదా. ఇక ఇలా చేయదేమోలే. కిషోర్ ఊహ నిజం కాలేదు. మర్నాడు భార్యాభర్తలు ఇద్దరూ టీ ఒక్క గుక్క తాగగానే కడుపులో తిప్పినట్లుగా అయింది. మాధవి కోపంగా అంది. నిన్న నేనన్న మాటలకి పౌరుషం వచ్చి ఇలా తగలేసిందనుకుంటా. ఆ టీ అలా ఉంచేయండి, నేను మళ్ళీ చేస్తాను. పాలగిన్నె తీసేసరికి మాధవికి
గౌరీ అతి తెలివికి ఆశ్చర్యపడాలో కోప్పడాలో తెలియలేదు. గిన్నె టేబుల్ మీద పెట్టి గౌరీని పిలిచింది. చేతులు తుడుచుకుంటూ వచ్చింది గౌరీ. గౌరీ, చాలా తెలివైన దానివి అని అనుకుంటున్నావు కదూ. పాలు తగ్గితే నాకు అనుమానం వస్తుందని తాగినన్ని తాగేసి అన్నీ నీళ్లు కలిపేశావు కదూ. ఎందుకు గౌరీ ఇలా చేస్తున్నావు? నీకు నేనేమైనా తక్కువ చేస్తున్నానా? గౌరీ మౌనమే సమాధానంగా ఉంది. గౌరీ ఏదైనా భరించగలను, కానీ చేతివాటం ఉన్న మనిషిని ఇంట్లో పెట్టుకోవటం చాలా కష్టం. నిన్ను నమ్మి ఇల్లంతా నీ మీద వదిలేసి మేమంతా వెళుతుంటే ఇలా చేయటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? ప్రతి వస్తువు దాచుకొని తాళాలు వేసుకోవటం నా వల్ల కాదు. నీవు ఇలాంటి పనులు మానుకోకపోతే నిన్ను వెంటనే ఊరు పంపించేస్తాను. లీవ్ పెట్టైనా సరే ఇంకో మనిషిని వెతుక్కుంటాను. గౌరీ భయంగా అంది. ఇక ఆ తప్పు నేను చెయ్యనమ్మా, నన్ను ఎక్కడికి పంపించొద్దు. ఆ రోజు తర్వాత మళ్ళీ అలాంటివి ఏమీ చేయలేదు గౌరీ. ఒక 15 రోజులు గమనించి తేలికగా ఊపిరి తీసుకుంది మాధవి. ఆ రోజు ఆదివారం. భోజనం చేసి కిషోర్ పాపతో నిద్రపోతున్నాడు. మాధవి తలంటుకున్న జుట్టుని ఆరబెట్టుకుంటూ పుస్తకం చదువుకుంటుంది. గౌరీ మెల్లగా మాధవి దగ్గరికి వచ్చింది. అమ్మా, కాసేపు బయట వాకిట్లో కూర్చుందాం, వస్తారా? మాధవికి గౌరీ వాలకం వింతగా తోచింది. లేచి గౌరీతో వెళ్ళి గన్నేరు చెట్టు కింద కూర్చుంది. ఏంటి చెప్పు గౌరీ, భయంగా అంది. అమ్మా, బాబుగారు ఏదోలాగా చేస్తూ ఉంటారమ్మా. అంటే? రోజు పొద్దుటే మీరు స్నానానికి వెళ్ళినప్పుడు వంటగదిలోకొచ్చి ఏటేటో అంటారమ్మా. మంచినీళ్ళిమ్మని ఇస్తుంటే ఏళ్ళు తాకబోతారు. పాపని నా చేతుల్లో నుంచి తీసుకునేటప్పుడు కూడా అంతేనమ్మా. నిన్న పొద్దున్నే వంటింట్లోకి వచ్చి నా చెయ్యట్టుకున్నాడు. నాకు ఏటో భయంగా ఉందమ్మా. మీ చెవినేస్తే మంచిదని చెప్తున్నానమ్మా అని అనగానే, గౌరీ, అసలు నీకేం కావాలి? మాధవి గొంతు తీక్షణంగా ఉంది. గౌరీ గుడ్లప్పగించి చూసింది. ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా నువ్వొచ్చి 5 నెలలు కాలేదు. అయ్యగారి గురించి నాకే చెప్పబోతావా? ఆయనతో పెళ్ళై నాకు 5 ఏళ్ల పైనే అయిపోయింది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ వాగుడు వాగొద్దు. అయినా కావాలనుకుంటే నీకంటే అందగత్తెలు దొరకరా? నీ వెనకబడటమేమిటి? గౌరీ, ఏమైనా కావాలంటే సూటిగా చెప్పు, అంతేకాని ఇలా బెదిరించి తీసుకోవాలని చూడకు. తెల్లబోయి చూస్తున్న గౌరీని వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది మాధవి. పాప మీద చెయ్యి వేసుకొని నిర్మలంగా నిద్రపోతున్న కిషోర్ చెంతకి వెళ్ళి కూర్చుంది. అమాయకంగా ఉన్న అతని ముఖాన్ని చూస్తుంటే గౌరీ మీద మాధవికి మొట్టమొదటిసారిగా అసహ్యం కలిగింది. ఆ రోజు నుంచి కొంచెం ముభావంగా ఉండటం మొదలుపెట్టింది. ఆఫీస్లో కొలీగ్స్కి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి పాప కోసం ఆయాని చూడమని చెప్పింది. కిషోర్కి ఇదేమీ చెప్పలేదు. అతని మనసు గాయపడిపోతుందేమో అని ఆ రోజు మామూలుగానే పొద్దున్నే 9:30కి ఆఫీస్కి బయలుదేరింది మాధవి. బస్సు దిగి రిక్షా ఎక్కింది. హైదరాబాద్ రిక్షాలను వర్ణించటానికి మాటలు చాలవు. బ్రేకులు ఉండవు, బిల్లు ఉండదు. రిక్షావాడికి ట్రాఫిక్ సెన్స్ అస్సలే ఉండదు. రిక్షా ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు మాధవి గుండె గొంతులోనే ఉంటుంది. నిమిషానికి ఒకసారి రిక్షావాడిని నెమ్మదిగా పోని అని అంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది. మాధవి అనుకున్నంత పనే అయింది. వెనక నుంచి వినపడుతున్న హారన్ ఏమాత్రమూ పట్టించుకోకుండా జోరుగా వెళుతున్న రిక్షా కుడి చక్రాన్ని గుద్దుకుంటూ కీచుమని శబ్దంతో కారు ఆగింది. ఆ విసురుకి రిక్షాలో నుంచి కింద పడింది మాధవి. ఇక వెంటనే జనం మోగసాగారు. కారు నడుపుతున్న ఆయన రిక్షావాణ్ణి కేకలేసి గబగబా మాధవి దగ్గరికి వచ్చాడు. అప్పటికే మాధవి లేచి అక్కడే కూర్చొని బ్యాగ్లో నుంచి పడిన వస్తువులను తీయబోతుంది. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలు ఏమీ తగల్లేదు. చేతులు కొద్దిగా కొట్టుకుపోయాయి. నుదుటి మీద చిన్న గాయమైంది. మాధవి వద్దంటున్నా వినకుండా కారు ఆసామి ఆమెను దగ్గరలో ఉన్నటువంటి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళి గాయానికి డ్రెస్ చేయించాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని ఆటోలో ఇంటికి చేరుకుంది. మెల్లగా మెట్లెక్కి తలుపు తట్టబోయిన మాధవి చెయ్యి గబుక్కున ఆగిపోయింది.
లోపల నుంచి కిషోర్ గొంతు. ఎన్నో ఆదివారాల కిందట గౌరీ గన్నేరు చెట్టు కింద చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనస్సు కీడు శంకిస్తుంటే నిశ్శబ్దంగా చెవి తలుపులకు ఆనించి వినసాగింది. ఆ, గొప్ప చిక్కే తెచ్చిపెట్టావు నా ప్రాణానికి. ఇప్పుడేం చెయ్యాలి? కిషోర్ గొంతులో విసుగు. 2 రూపాయల భాగ్యానికి నన్ను భయపెట్టి నా పైన పడ్డప్పుడు ఇలాంటి సిక్కులొస్తాయని మీకు తెలీదా బాబూ? అనవసరంగా వాక్కు. కాస్త చనువిస్తే నెత్తికెక్కుతారు. వెధవ జాతి. కిషోర్ గొంతులో కోపం. అవును బాబు, ఎదవజాతే. పక్కలోకొచ్చేటప్పుడు మాత్రం జాతులు నీతులు హోదాలు అవేవి గుర్తుకురావు కదా. నోరు మూసుకొని చెప్పేదింటావా? ఎలాగోలాగా కడుపు తీయించుకోవాలి. నువ్వేదో ఒకరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో కడుపు నొప్పనో ఇంకేదైనా చెప్పి ఏడవటం మొదలుపెట్టు. అంత రాత్రప్పుడు మధు నీతో రావటానికి అసలు వీలుండదు కదా. అప్పుడు నేనే తీసుకెళ్ళాలి. ఏదో ఒక నర్సింగ్ హోమ్కి తీసుకొని వెళ్ళి పని పూర్తి చేయిస్తాను, సరేనా? మాధవికి తల దిమ్మెక్కిపోయింది. యాక్సిడెంట్ వలన తగిలిన షాక్ అంతకి కొన్ని వేల రెట్లు బలంతో తగిలిన ఈ షాక్కి అయోమయంగా అయిపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముతుంటే తలుపు దగ్గరే కూలబడిపోయింది. 2 నిమిషాలకి తలుపులు తీసి బయటికి రాబోతున్న కిషోర్ కాళ్ల దగ్గర వరిగిపోయింది. 10 నిమిషాలకి కళ్ళు తెరిచిన మాధవిని ఆతృతగా అడిగాడు కిషోర్. ఏమైంది మధు? ఆ దెబ్బలేమిటి? చేతిలో మాల్టోవా గ్లాస్తో మంచానికి మధు పక్కగా నిలబడి ఉంది గౌరీ. ఏమీ లేదు, చిన్న యాక్సిడెంట్. ఇంటికొచ్చేసరికి కళ్ళు తిరిగాయి. ఇప్పుడు బాగానే ఉందండి. మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదు? వెళ్ళాను, కానీ పర్స్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. తీసుకుందామని తిరిగి వచ్చేసరికి ఇదిగో నువ్వెలా వచ్చావు. ముందు ఈ పాలు తాగు. గౌరీ చేతిలో నుంచి గ్లాస్ తీసుకొని మాధవిని పైకి లేపి నోటికి అందించాడు. మాధవికి అతని చేతితో అందించిన పాలు తాగాలి అని అనిపించలేదు. అయినా వాదించే ఓపిక లేక మెల్లగా తాగేసి కళ్ళు మూసుకొని పడుకుంది. విశ్రాంతి తీసుకోమని చెప్పి కిషోర్ వెళ్ళిపోయాడు. మాధవి మనసులోని సంక్షోభం వర్ణనాతీతం. ఎందుకు ఇలా చేశాడు కిషోర్? తనలో ఏదైనా లోపం ఉందా? ఈ 5 ఏళ్లలో ఎన్నడూ సీరియస్గా పోట్లాడి రాద్ధాంతం కూడా చేయలేదు కదా అతను ఏ విధంగా కోరితే ఆ విధంగానే నడుచుకుంది. అమెరికన్ జార్జెట్ చీరలు కట్టొద్దంటే మానేసింది. కిషోర్ కోసం నాన్ వెజిటేరియన్ వండటమే కాదు, తినటం కూడా నేర్చుకుంది. ఎంత అలసిపోయి ఉన్నా సరే కోరికతో అతను చెంత చేరితే ఏనాడు కాదనలేదే. వీలైనప్పుడల్లా కిషోర్ కోసం లైబ్రరీ వర్క్ చేసి పెట్టింది. రెఫరెన్స్ కార్డులు కూడా రాసింది. ఇంకా ఏం చేస్తే వీళ్ళు బయటికి ఎగబడకుండా ఉంటారసలు? ఈ మగాళ్ళు నైజమే ఇంతేనా? అవును. మరి నిగ్రహంగా నిష్కళంగా ప్రవర్తించాల్సిన అవసరం వీళ్ళకేముంది? మగవాళ్ళు ఏం చేసినా చివరికి ఫలితం అనుభవించేది ఆడదే కదా. ఆలోచనతో వేడెక్కిపోతున్న మాధవి కడతలపైన గౌరీ చెయ్యి పడింది. కళ్ళు విప్పి గౌరీ వంక చూసింది. మాధవి, ఎట్టాగుందమ్మా? గౌరీ కళ్ళల్లో రెపరెపలాడుతున్న ఆ బాధని ఇన్నాళ్ళు తను ఎలా గుర్తించలేకపోయింది? ఇలా కూర్చో గౌరీ. బెడ్ అనుకొని నేలపై కూలబడింది గౌరీ. గౌరీ, అయ్యగారు బలవంతం చేసినప్పుడు నువ్వరిచి గోలెందుకు చేయలేదు? పక్కింట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అమ్మా? గౌరీ కళ్ళల్లో ఆశ్చర్యం, భయం. నేనంతా విన్నాను గౌరీ, చెప్పు. బలవంతం చెయ్యలేదమ్మా. మరానాడు మీరు చెప్పినట్లుగా వినుంటే నాకు ఈ తిప్పలు ఉండకపోను. నోరు కట్టలేక దొరికినప్పుడల్లా పైసలు తీసుకొని ఆ షాప్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తినేదాన్ని. ఓ బారి అది అయ్య కళ్ళ పడింది. నేను ఒప్పుకోకపోతే మీతో చెప్తాను అని బెదిరించినాడమ్మా. మీరు బయటికి వెళ్ళగొడితే ఊళ్ళోకి వెడితే అందరూ ముఖాన ఒత్తారు. ఇంకా ఇంకేటి గతి ఉండదని ఒప్పేసుకున్నానమ్మా. ఒక్క మాట అయ్య కడుపు తీయించుకోమంటుండు. మా ఊళ్ళో ఇలాగే 2-3 కడుపు తీసుకోబోయి ఘోరంగా చనిపోనారు. నాకది జ్ఞాపకం వచ్చి భయమవుతుందమ్మా. ఎంత గతి లేనోళ్ళకైనా పానం మీద తీపి పోదేటో. మాధవి ఆలోచిస్తూ ఉండిపోయింది. నిద్రపోతున్న పాప లేచి ఏడవటం మొదలుపెట్టింది. పాపని ఎత్తుకోవటానికి గౌరీ లేచింది.
గౌరీ, నువ్వేమీ భయపడకు, అయ్యగారితో మాత్రం ఏమీ చెప్పకు. ముగ్గురికి రోజులు అతి మెల్లగా గడుస్తున్నాయి. గౌరీ తను చెప్పిన ప్లాన్ అమలుపరచకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయింది? అర్థం కాక కిషోర్ టెన్షన్ పడుతున్నాడు. అతనికి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు వస్తాయో, తనని ఏం చేయదలుచుకున్నారో అర్థం కాక గౌరీ కొట్టుకుంటుంది. సుతిమెత్తని మాధవి మనసుకి కిషోర్ చేసిన పని సుత్తి దెబ్బలా తగిలింది. ఆ బాధని భరించి న్యాయమైన నిర్ణయం తీసుకునే శక్తి కోసం పెనుగులాడుతుంది మాధవి. సాయంత్రం 5 గంటలవుతుంది. మాధవి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చొని పరధ్యానంగా సూర్యాస్తమయాన్ని తిలకిస్తుంది. పాప ఆనందంగా మట్టిలో ఆడుకుంటుంది. కిషోర్ రాకని గమనించనేలేదు మాధవి. అతను పలకరించే వరకు, అప్పుడే వచ్చేసావే మధు, పని చెయ్యాలి అని అనిపించలేదు. హాఫ్ డే లీవ్ తీసుకొని వచ్చేశాను. గౌరీ, ఇంకో కుర్చీ తీసుకురా. ఒంట్లో బాగోలేదా? పరీక్షగా చూశాడు. ఈ మధ్య ఉదాసీనంగా ఉంటున్నావేమిటి మధు? చిక్కినట్లుగా కూడా అనిపిస్తున్నావు. ఈ కామెంట్ చేయటానికి మీకివ్వాళ్ళకి తీరిక దొరికిందా? మీరు కూడా ఈ మధ్య చాలా అన్యమనస్కంగా ఉంటున్నారేమిటి? ఏదో ప్రాబ్లమ్స్తో సతమతమవుతున్నట్లుగా. నీకు తెలియని సమస్యలు నాకేముంటాయి మధు? నా పని సరిగా సాగటం లేదు అంతే. గౌరీ, టీ తీసుకురా. నా బ్యాగ్లో ఒక పెద్ద కవరుంది, అది కూడా తీసుకురా. కుర్చీ తెచ్చిన గౌరీతో చెప్పింది. టీ తాగాక అడిగాడు, ఏంటా కవరు? మీకు చూపించాలనే తెప్పించాను, చూడండి. కవర్లో నుంచి కాగితాలు తీసి అతని చేతికిచ్చింది. క్యాజువల్గా అందుకొని చూసిన కిషోర్కి కుర్చీ కింద బాంబు పేలినట్లుగా అయిపోయింది. అవి విడాకుల కాగితాలు. మాధవి సంతకం ఉంది. కిషోరే సంతకం చెయ్యాలి. మధు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడేమైంది ఇంత హఠాత్తుగా? మాధవి రెప్ప వాల్చకుండా 2 నిమిషాలు అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపుతోనే కిషోర్కి అంతా అర్థమైపోయింది. గొణుగుతున్నట్లుగా అడిగాడు, గౌరీ నీకు చెప్పేసిందా? లేదండి. మరి? ఓ, నీకు యాక్సిడెంట్ అయిన రోజు? మాధవి అవునన్నట్లుగా తలోపింది. మధు, ఇదే నీ నిర్ణయమా? మార్చుకోలేవా? ఇంతేకాదు, కాగితాలు చెప్పంది ఇంకోటుంది. మనం విడిపోగానే మీరు గౌరీని గుడిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆడుకుంటున్న పాప ఉలిక్కిపడి చూసింది. కిటికీలో నుంచి గౌరీ కళ్ళు భయంగా ఇద్దరి వైపు చూశాయి. దయచేసి అరవకండి. ఈ విషయానికి అవసరమైన దానికన్నా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వటం మీకేమో కానీ నాకస్సలు ఇష్టం లేదు. మధు, నాది పొరపాటే, నేను ఒప్పుకుంటాను. దానికి ఇంత పెద్ద శిక్ష ఏమిటి? ఇది శిక్ష అనుకుంటే నేను విధించింది ఏమీ కాదు, మీకు మీరే విధించుకున్నారు. అయినా శిక్షని ఎందుకు అనుకుంటున్నారు? పొరపాటు చేసినప్పుడు సరిదిద్దుకోవలసిన బాధ్యత మీకు లేదా? ఇదొక్కటేనా సరిదిద్దుకునే విధానం? మరి అబార్షన్ చేయించి చేతులు దులిపేసుకుంటే బాధ్యత వదిలిపోతుంది అని అనుకున్నారా? ఎప్పటి వరకు చేసింది చాలక శిశుహత్య కూడా చేద్దామనుకున్నారన్నమాట. అందుకు మీ మనసు ఒప్పింది సరే. గౌరీ ఒప్పుకోకపోతే? ఒకవేళ మీరు బెదిరించి ఒప్పించినా సరే అబార్షన్ చేసేటప్పుడు గౌరీకేమైనా అయితే ఏదో అవుతుందేమో అని ఇమాజినరీ ఫియర్స్తో నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావన్నమాట. అసలు రహస్యం కనుక్కున్నట్లుగా అన్నాడు కిషోర్. ఆ మాటలు విని మాధవి మండిపడింది. నా జీవితం గురించి మీరేమీ బాధపడిపోకండి. అంత ప్రేమ, ఆప్యాయత నిజంగా మీకు ఉండి ఉంటే ఇలా చేసేవారే కాదు. మీరు లేకపోయినా గౌరవంగా బతకగలను అనే ధైర్యం, నమ్మకం నాకుంది. కానీ గౌరీ ఒంటరిగా బయట ప్రపంచంలోనికి వెడితే ఈ తోడేళ్లు తలుచుకోవటానికే భయంగా ఉంది. శ్రీరామచంద్రుడని మా అమ్మ పొగిడే మీరే ఇలా చేస్తే నా స్వార్థం కోసం గౌరీకి అన్యాయం చేసి బతికినన్నాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూ రోజులు గడిపేయలేను బతిమాలుతున్నట్లుగా అన్నాడు కిషోర్. ఇందులో అన్యాయం ఏముంది మధు? ఈ రోజుల్లో అబార్షన్ అతి సులువుగా అయిపోతుంది. అయినా నేనేదో ముక్కు పచ్చలారని కన్నెపిల్లను చెరిచి బతుకు నాశనం చేసినట్లుగా మాట్లాడుతున్నావేమిటి? అసలు మనిషికి లేని బాధ నీకు పట్టుకుందేటడా? అంత శీలానికి మానానికి ప్రాముఖ్యతనిచ్చే మనిషైతే అంత తేలికగా లొంగిపోతుందేమిటి? ఇలాంటి వాళ్ళకి
ఎలాగో అలాగా పొట్టగడవటం ముఖ్యం. మాధవి ఆశ్చర్యంగా చూసింది కిషోర్ వంక. ఇన్నేళ్ళు తనెరిగిన తన భర్తేనా ఇతను? ఎంత సన్నిహితంగా జీవించినా మరో వ్యక్తిని అర్థం చేసుకోవటం ఎంత కష్టం. ఆ రోజు యాక్సిడెంటల్గా తను వినకపోతే జీవిత కాలమంతా భ్రమలోనే గడిపేసేదేమో. ఈ 5 ఏళ్లలో తనకు తెలియకుండా ఇలాంటివి ఇంకెన్ని జరిగాయో. ఆ భ్రమ భ్రమగానే ఉండిపోతే ఎంత బాగుండేదో కదా. అందుకే అంటారు అజ్ఞానమే ఆనందమని. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్. తెలిసిన దగ్గర నుంచే స్వార్థానికి, సంస్కారానికి సంఘర్షణ ఏమీ తెలియకపోతే సంఘర్షణ, సంతాపం రెండూ ఉండవు. చిచి, ఇదేమిటి ఎంత సంకుచితంగా ఆలోచిస్తుంది? తను ఆలోచనలో నుంచి తేరుకొని కిషోర్ని వాడిగా అడిగింది. మీరన్నట్లుగా గౌరీకి మానాభిమానాలు లేవు అని అనుకుందాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. మీకు సిటీలో రెడ్ లైట్ ఏరియాస్ చాలా తెలిసే ఉండాలి. అక్కడ ఎవరి దగ్గరకైనా వెళ్ళి, నీకు ఎలాగూ శీలం లేదు కదా, నన్నొకసారి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ చెయ్యి అని అడిగి చూడండి. ఏమవుతుందో. ఛీ, ఎంత క్రూడ్గా మాట్లాడుతున్నావు. పోనీయండి, మాటలు క్రూడ్గా ఉన్నా నా మనసు క్రూడ్గా లేదు. అదే సంతోషం నాకు. నా ప్రశ్నకు జవాబివ్వలేదు మీరు. అయితే ఏమంటావు? గోరంతను కొండంతలుగా చేసుకొని నిన్ను నువ్వు హింసించుకొని నా ప్రాణాలు తీస్తున్నావు. తప్పులు చేయటం మానవ సహజం అని తెలిసి కూడా ఇంత చిన్న తప్పుకి నా జీవితకాలాన్ని అంతా పరిహారంగా చెల్లించమనటానికి నీకు నోరెలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పమంటారా? చదువు, సంస్కారం ఉండి నిస్సహాయురాలైన ఆడదాన్ని కోల్డ్ బ్లడెడ్గా ఎక్స్‌ప్లాయిట్ చేసిందంతా చేసి గౌరీ తరపు నుంచి ఎముకలు విరగ్గొట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా. అందుకు బాధ్యతారహితంగా చేతులు దులిపేసుకోవాలి అని చూస్తున్నందుకు పంచభక్ష పరమాన్నాలు విందు చేస్తే పక్కనే చద్దికూడు కూడా ఫ్రీగా వస్తుంది కదా. రుచి చూద్దాం అనుకునే మీ దురాశకు నేను అనే పదానికి అర్థం మర్చిపోయి మీరే నా జీవన శోభగా బతుకుతున్న నాకు మీరు చేసిన నమ్మక ద్రోహానికి ఇంకేం చెప్పాలి? మాధవి, నేను ఎంత చెప్పినా వినకుండా ఆవేశంతో పట్టుదలకి పోతున్నావు. నీ దృక్పథాన్ని నేను మార్చలేను, నాతో జీవించలేను అని అనుకుని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. కానీ ఒకసారి తెంచుకొని వెళ్ళాక నా బతుకును శాసించే అధికారం నీకు లేదు. గౌరీతో జీవితం వికృతమైన రంగుల కలయికల కళ్ళ ముందు కదులుతుంటే స్థిరంగా అన్నాడు కిషోర్. నేను ఏమైపోయినా సరే గౌరీకి న్యాయం జరగాలనే నేను ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ నిర్ణయానికి అర్థమే లేదు. మీకు ఇలాంటి ఉద్దేశాలుంటే గౌరీకి ఆమ్నియా సెన్సిస్ చేయించి ఆ బిడ్డకు తండ్రి మీరేనని కోర్టులో రుజువు చేసి మరీ పెళ్లి చేయిస్తాను. ఆ ముచ్చట కూడా కావాలంటే మీ ఇష్టం. కిషోర్ అవాక్కైపోయాడు. అతను మాటల కోసం వెతుక్కుంటూ ఉండగానే మాధవి ప్రాణ స్నేహితురాలు విజయ వచ్చింది. నవ్వు ముఖానికి పులుముకొని విజయని ఆహ్వానించింది మాధవి. హలో విజయ, రా. ఏంటి కబుర్లు? ఇల్లు చూడమన్నావు కదా. బాలానందం అని బేబీ కేర్ సెంటర్ ఉంది కదా, అది నీకు కూడా తెలుసు కదా. అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది మధు. వంటగది, బెడ్రూమ్, చిన్న వరండా. అద్దె 250 రూపాయలు. నీ ఆఫీస్ కొంచెం దూరమే అనుకో, కానీ పాపని పొద్దున్నే వదిలివేయటానికి, సాయంత్రం తీసుకొని రావటానికి చాలా తేలిక. నువ్వు చూద్దామంటే చెప్పు, రేపో ఎల్లుండో వెళ్ళి వద్దాం అని అంది. ఇప్పుడే వెళ్ళి చూద్దాం పదా అని మాధవి లేచింది. కథ పేరు ఇదే న్యాయం. రచించిన వారు రాజ్యలక్ష్మి కొలాస్కర్ గారు.